హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలప్టెకి. ఈరోజు ఈ వీడియోలో మనం హైబ్రిడ్ సెర్చ్ ట్రాక్ గురించి తెలుసుకుందాం అండ్ దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్ ఫర్ యూ గైస్ దట్ నా ప్రీవియస్ వీడియో అయిన సింపుల్ ర్యాగ్ అప్లికేషన్ వీడియోని మీరు ఒకసారి చూడండి, సో దట్ మీకు ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హైబ్రిడ్ సెర్చ్ ట్రాక్ గురించి డిస్కస్ చేసే దానికంటే ముందు ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ గైస్ దట్ నా ప్రీవియస్ వీడియోలో నేను ఒక మాట అన్నాను దట్ మన ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ డేటాని మన ఎల్ఎల్ఎమ్స్కి ఇచ్చి మనకు కావాల్సిన క్వెరీకి ఆన్సర్ని జనరేట్ చేయించడమే ర్యాగ్ అని ఒక స్టేట్మెంట్లో చెప్పాను. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చిందా దట్ మనకున్న ఎల్ఎల్ఎమ్స్ అన్నిట్లోనూ ఫైల్ అప్లోడ్ ఆప్షన్ ఉంది, దట్ వీ కెన్ అప్లోడ్ ఎనీ ఫైల్ టు అవర్ ఎల్ఎల్ఎమ్స్. ఇలా ఫైల్ అప్లోడ్ చేసి మనకు కావాల్సిన క్వెరీని అక్కడే అడిగితే మన ఎల్ఎల్ఎం జనరేట్ చేసి ఇస్తుంది కదా, మరి ర్యాగ్ ఎందుకు అనే డౌట్ వచ్చిందా? అలా డౌట్ వస్తే ఇప్పుడు నేను ఆ డౌట్కి ఆన్సర్ చెప్తాను దట్ ఎవ్రీ ఎల్ఎల్ఎం హ్యాస్ ఇట్స్ ఓన్ కాంటెక్స్ట్ విండో. ఈ కాంటెక్స్ట్ విండో అంటే ఏంటంటే, కాంటెక్స్ట్ విండో ఈజ్ అ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ అండ్ ఏ మోడల్ కెన్ రీడ్, ప్రాసెస్ అండ్ రిమెంబర్ ఎట్ ఏ టైమ్. దానికి ఎవ్రీ కాంటెక్స్ట్ విండోలో సర్టెన్ అమౌంట్ ఆఫ్ టోకెన్స్ ఉంటాయి. ఆ లిమిట్ని దాటితే, ఆ టోకెన్స్ ఎక్సీడ్ అయితే ఆ ఎల్ఎల్ఎం ఇంకా డేటాని తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 పీడిఎఫ్స్ ఉన్నాయనుకోండి, విచ్ ఈజ్ ఆఫ్ 20 GB అనుకోండి. అంత డేటాని మన ఎల్ఎల్ఎమ్స్ తీసుకోవు, ఎందుకంటే దాని కాంటెక్స్ట్ విండో చాలా తక్కువ. ఐ మీన్ తక్కువ అంటే తక్కువ అని కాదు, అంత అమౌంట్ ఆఫ్ డేటాని అది తీసుకోలేదు అని. ఓకే, సో అందుకని ర్యాగ్ని మనం ఇక్కడ వాడతాం. ఓకే, నవ్ కమ్ టు హైబ్రిడ్ సెర్చ్ ర్యాగ్. నార్మల్ ర్యాగ్లో మనం ఏం చేస్తాం, డాక్యుమెంట్స్ తీసుకుంటాం, డాక్యుమెంట్స్ని చంక్స్గా చేస్తాము, చంక్స్ని ఎంబెడింగ్స్గా కన్వర్ట్ చేసి ఒక చోట స్టోర్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ వెక్టర్ స్టోర్. ఆ వెక్టర్ స్టోర్ నుంచి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ సిమిలారిటీ సెర్చ్, లైక్ కొసైన్ సిమిలారిటీని వాడి మనకు కావాల్సిన క్వశ్చన్కి టాప్కి రిట్రీవల్ రిజల్ట్స్ని తీసుకొని దాన్ని ఎల్ఎల్ఎంకి ఇస్తాం త్రూ ప్రాంప్ట్ అండ్ చేంజ్. ఓకే, దాని ద్వారా ఎల్ఎల్ఎం మనకి కరెక్ట్ రెస్పాన్స్ని జనరేట్ చేసి ఇస్తుంది. దిస్ ఈజ్ నార్మల్ ర్యాగ్. మరి హైబ్రిడ్ సెర్చ్ ర్యాగ్ అంటే, హైబ్రిడ్ సెర్చ్ ర్యాగ్ ఈజ్ సిమిలర్ టు అవర్ నార్మల్ ర్యాగ్, బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. ఆ చిన్న డిఫరెన్స్ ఏంటంటే కీవర్డ్ సెర్చ్, కీవర్డ్ బేస్డ్ సెర్చింగ్. ఇప్పుడు నార్మల్ ర్యాగ్లానే అది డాక్యుమెంట్స్ తీసుకొని ఆ డాక్యుమెంట్స్ నుంచి వెక్టర్ ఎంబెడింగ్స్ క్రియేట్ చేస్తుంది, వెక్టర్ ఎంబెడింగ్స్ నుంచి వెక్టర్ స్టోర్లో స్టోర్ చేసుకుంటుంది. ఇది నార్మల్. దాంతోపాటు ఉన్న డేటానన్నిటిని స్పర్స్ మ్యాట్రిక్స్ని వాడి ఓకే BM25 ఇండెక్స్లో స్టోర్ చేసుకుంటుంది. ఈ BM25 అంటే బెస్ట్ మ్యాచింగ్ 25 అనమాట. దీని గురించి తర్వాత చెప్తాను. ముందు ఆ ఆర్కిటెక్చర్ చూద్దాము. ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యూజర్ ఏదైనా క్వెరీ అడిగితే ఆ క్వెరీని కూడా మనం ఎంబెడింగ్స్లో కన్వర్ట్ చేసుకొని ఈ వెక్టర్ స్టోర్ దగ్గర రెండు విధాలుగా, ఒకటి వెక్టర్ స్టోర్ ద్వారా టాప్కే రిజల్ట్స్ని ఫెచ్ చేసుకుంటాం, దాని తర్వాత కీవర్డ్ బేస్డ్ సెర్చింగ్ ద్వారా ఇంకొక టాప్కే రిజల్ట్స్ని తీసుకుంటాం. ఈ రెండింటిని వెయిట్స్ని బట్టి రెస్పాన్స్ని జనరేట్ చేస్తారనమాట. ఓకే, అలా జనరేట్ చేసిన దాన్ని మళ్ళీ సేమ్ బేసిక్ ర్యాగ్లో ఎలాగైతే ఆ రిట్రీవల్ కాంటాక్ట్స్ ఉంటుందో ఆ కాంటాక్ట్స్ని ఎల్ఎల్ఎమ్స్కి ఇస్తాము. ఎల్ఎల్ఎమ్స్ అనేది ఫైనల్ ఆన్సర్ జనరేట్ చేసి ఇస్తుంది. ఇక్కడ కూడా అంతే, కాకపోతే ఇక్కడ రెండు వెక్టర్ సోర్స్ నుంచి, అదే రెండు డేటాబేసెస్ నుంచి డేటా వస్తుంది. ఒకటి వెక్టర్ డేటాబేస్ నుంచి, ఇంకోటి BM25 ఇండెక్స్ నుంచి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ హైబ్రిడ్ సెర్చ్ ర్యాగ్. సింపుల్, ఏం లేదు. సింపుల్ ర్యాగ్ అప్లికేషన్కి ఇక్కడ ఇంకొకటి యాడ్ అయింది అంతే, దట్ ఈస్ కీవర్డ్ బేస్డ్ సెర్చింగ్. నార్మల్ సింపుల్ ర్యాగ్కి కీవర్డ్ బేస్డ్ సెర్చింగ్ యాడ్ అయితే దట్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్ సెర్చ్ ర్యాగ్. ఓకే, దాన్ని ఎక్కడెక్కడ వాడతాం? ఇఫ్ వీఆర్ పర్టికులర్లీ వర్కింగ్ ఆన్ టెక్నికల్ డాక్యుమెంట్స్, కంపెనీ నాలెడ్జ్ బేస్, లీగల్ డాక్యుమెంట్స్, మెడికల్ డాక్యుమెంట్స్ అండ్ రీసెర్చ్ పేపర్స్, మనం
ర్యాగ్ అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు మనం ఈ డేటా మీద వర్క్ చేస్తూ ఉంటే దెన్ వీ చూస్ హైబ్రిడ్ సెర్చ్ ర్యాగ్. ఇప్పుడు BM25 బెస్ట్ మ్యాచింగ్ 25 అంటే ఏంటో చూద్దాం. బెస్ట్ మ్యాచింగ్ 25 ఈజ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ కీవర్డ్ బేస్డ్ సెర్చింగ్ అల్గోరిథం టు క్యాలిక్యులేట్ ద డాక్యుమెంట్స్ రిలవెన్స్ టు ఏ క్వెరీ. దీన్ని కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వీ విల్ గో టు ద కోడ్ పార్ట్. ఓకే, ఇక్కడ చూడండి, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ సేమ్ అంతే. నార్మల్ ర్యాగ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేస్తామో దీన్ని కూడా అంతే, కాకపోతే ఏంటంటే ఇక్కడ కీవర్డ్ బేస్డ్ సెర్చింగ్ ఒక్కటే యాడ్ అవుతుంది. ఓకే, అది ఎలానో చూద్దాం. ఫస్ట్, లాస్ట్ వీడియోలో నేను టెక్స్ట్ లోడర్ని వాడి టెక్స్ట్ డేటాని ఎలా లోడ్ చేయాలో చూపించాను. ఈ వీడియోలో నేను పీడిఎఫ్ని తీసుకొని ఎలా లోడ్ చేస్తాము ర్యాగ్ అప్లికేషన్లోకి మన డాక్యుమెంట్స్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను లాంగ్చైన్ కమ్యూనిటీ లాస్ట్ టైం ఏదైతే తీసుకున్నా అదే తీసుకున్నాను. లాంగ్చైన్ కమ్యూనిటీ ఇక్కడ డాక్యుమెంట్ లోడర్స్ని తీసుకొని ఇక్కడ పై పీడిఎఫ్ లోడర్ అనే దాన్ని తీసుకున్నాను. పై పీడిఎఫ్ అంటే పైథాన్ పీడిఎఫ్. ఓకే, ఇక్కడ పీడిఎఫ్ని లోడ్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ పై పీడిఎఫ్ లోడర్ తీసుకున్నాను. అండ్ పై పీడిఎఫ్ లోడర్లో ఇక్కడ నేను అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్, ఇది ఒక రీసెర్చ్ పేపర్ అనమాట. ఇట్ ఈస్ ఫేమస్ రీసెర్చ్ పేపర్ విచ్ ఈజ్ గివెన్ బై గూగుల్. ఓకే, దాని తర్వాత ఇక్కడ లోడ్ చేసుకున్నాను. దాంట్లో ఉన్న కంటెంట్ చూడాలంటే ఫస్ట్ 10,000 వర్డ్స్ని చూడాలంటే చూడండి, ఇది దాంట్లో 10,000 వర్డ్స్. ఓకే, దాని లెంత్ వచ్చేసి 11 పేజెస్. అది ఒక 11 పేజెస్ ఉన్న డాక్యుమెంట్. ఓకే, దాని తర్వాత నార్మల్ లాంగ్చైన్ టెక్స్ట్ప్లిటర్ని వాడి లైక్ రికర్సివ్ టెక్స్ట్ క్యారెక్టర్ టెక్స్ట్ప్లిటర్ని వాడి దాన్ని చంక్స్గా కన్వర్ట్ చేశాను. ఈ చంక్ సైజ్ అంటే ఏంటి, చంక్ ఓవర్లాప్ అంటే ఏంటి అనేది లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ చెక్అవుట్ మై లాస్ట్ వీడియో సో దట్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ లెంత్ ఎంత, ఆ చంక్స్ ఒక లెంత్ ఎంత, 43 చంక్స్ వచ్చినాయి. ఓకే, దాని తర్వాత ఎంబెడింగ్స్గా క్రియేట్ చేయడం. సింపుల్ ర్యాగ్ అప్లికేషన్లో ఎలా చేసామో అంతే ఇక్కడ కూడా నేను హగ్గింగ్ ఫేస్ ఎంబెడింగ్స్ని వాడాను. హగ్గింగ్ ఫేస్ ఎంబెడింగ్స్లో ఈ మోడల్ని తీసుకున్నాను, సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్లో ఆల్ మినీ LM L6 version 2. ఓకే, దాని తర్వాత ఒక వెక్టర్ స్టోర్ని క్రియేట్ చేశాను. ఓకే, క్రోమాడిబి. ఆ క్రోమాడిబిలో ఏం పెట్టాను, చంక్స్ అండ్ ఎలాగా ఎంబెడింగ్స్ ఫార్మాట్లో ఆ వెక్టర్ స్టోర్కి పేరేం పెట్టానంటే హైబ్రిడ్ DB అని పెట్టాను. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా నార్మల్ ర్యాగ్ అప్లికేషన్కి ఈ పైన ఇక్కడ వరకు మనం చేసినంత నార్మల్ ర్యాగ్ అప్లికేషన్లో ఎలా చేసాము, లాస్ట్ వీడియోలో ఎలా చేసామో అలానే చేసాము. ఇక్కడ హైబ్రిడ్ సెర్చ్ ర్యాగ్లో కీవర్డ్ సెర్చింగ్ వస్తుందన్నమాట. దానికోసమని నేను ర్యాంక్ BM25 అనేది తీసుకున్నాను. దాంట్లో BM25 ఓకే APIని తీసుకున్నాను. దీంట్లో ఇది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మీకు NLP బాగా తెలియాలి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో క్రాప్స్ అంటే ఏంటి, టోకెన్ అంటే ఏంటి, టోకెనైజేషన్ అంటే ఏంటో ఇన్ డీటెయిల్గా ఉంటుంది. అది కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను NLP కోర్స్ కూడా మీకోసం చేస్తాను. అండ్ ఇక్కడ వాడి కాప్స్ని తీసుకున్నాను, సేమ్ యాజ్ 43. ఇక్కడ పైన కూడా మనకు వచ్చినాయి కదా చంక్స్, 43 వచ్చినాయి, ఇక్కడ కూడా 43. ఓకే, టోకెన్గా కన్వర్ట్ చేస్తాం అంటే స్ప్లిట్ చేస్తాం అన్నమాట. టోకెనైజ్డ్ క్రాప్స్ ఎలా చూడండి ఎలా వచ్చినాయో, ఇలా మొత్తం ఇలా ఒక లిస్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోయిందండి టోకెనైజేషన్. అంటే ఏం లేదు, మళ్ళీ ఆ టోకెనైజ్డ్ క్రాప్స్ని BM25 ఇండెక్స్ నేను ఇక్కడ చూపించాను కదా, ఈ పైన చూడండి BM25 ఇండెక్స్లో స్టోర్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్ క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ రిట్రీవల్. లాస్ట్ వీడియోలో నేను నార్మల్ ర్యాగ్ అప్లికేషన్కి రిట్రీవల్ చెప్పాను కదా, ఇక్కడ కూడా అంతే. డెన్స్ సెర్చ్ అంటే ఏమీ లేదు, సిమిలారిటీ సెర్చే. దానికోసం ఏం చేశాను, లాస్ట్ వీడియోలో చెప్పినట్టే వెక్టర్ స్టోర్ నుంచి సిమిలారిటీ సెర్చ్ విత్ రిలవెన్స్ స్కోర్స్ క్వెరీ ఇచ్చి టాప్ K రిజల్ట్స్ని ఫెచ్ చేయమన్నాను. ఆ రిజల్ట్స్ అన్నిటిని దీంట్లో స్టోర్ చేసుకున్నాం ఈ ఫంక్షన్లో. ఓకే, దాని తర్వాత
స్పేస్ సెర్చ్ అంటే కీవర్డ్ బేస్డ్ సెర్చింగ్ యూజింగ్ BM25. దీంట్లో కూడా అంతే, క్వెరీ ఇచ్చాను, టాప్ ఫైవ్ రిజల్ట్స్ని ఫెచ్ చేయమంటున్నాను. ఇక్కడ కూడా టాప్ 5. ఓకే, ఇక్కడ టోకనైజ్డ్ క్వెరీని కూడా మళ్ళీ అలానే స్ప్లిట్ చేయమంటున్నాను, టోకనైజ్డ్గా కన్వర్ట్ చేసి స్కోర్స్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాను. బేస్డ్ ఆన్ ద స్కోర్స్ ఇట్ విల్ గివ్ అ టాప్ 5 రిజల్ట్స్. ఓకే, దాని తర్వాత హైబ్రిడ్ సెర్చ్ ట్రాక్. ఇక్కడ నేను ఇందాక ఈ వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ వెయిట్స్ తీసుకుందామని. హియర్ వెయిట్స్. ఈ వెయిట్స్ మనం ఇలా తీసుకున్నాం. డెన్స్ వెయిట్ అంటే సిమిలారిటీ సెర్చ్కి 0.6 అంటే 60% డెన్స్ వెయిట్ ఉండాలి. అండ్ కీవర్డ్ బేస్డ్ సెర్చింగ్ 0.4% అంటే 40% ఉండాలి అని. దాంట్లో నుంచి దీన్ని వాడి ఆ రెండు లైక్ ఈ వెక్టర్ సెర్చ్ నుంచి ఈ రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఈ రిజల్ట్స్ని తీసుకొని వెయిట్స్ని వాడి ఇక్కడ 5 వస్తాయి, ఇక్కడ 5 వస్తాయి. కాకపోతే ఈ వెయిట్స్ని వాడాక మనకి టాప్ 5 రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ మొత్తం 10 కదా, ఈ 10 నుంచి టాప్ 5 ఇక్కడికి తీసుకుంటారు యూజింగ్ దిస్ వెయిట్స్. అదే ఇక్కడ జరిగేది. ఓకే, ఇక్కడ మీకు ఇంకా డీటెయిల్గా ఏమేమి జరుగుతుందో మొత్తం ఇచ్చాను అనమాట. ఓకే, డెన్స్ రిజల్ట్స్, ఈ పైన డెన్స్ రిజల్ట్స్, ఇక్కడ క్వైరీ టాప్ 10 రిజల్ట్స్ తీసుకోమంటున్నాను, ఇక్కడ టాప్ 10 తీసుకోమంటున్నాను. ఓకే, మళ్ళీ ఆ రెండింటిని మర్జ్ చేయమంటున్నాను, అంటే టాప్ 5 రిజల్ట్స్ని కావాలి మనకి. మెజర్ రిజల్ట్స్ అన్నీ ఇలా వచ్చేసినాయి. సో దట్ ఈ కోడ్ అంతా అంతే, ఈ కోడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసే బదులు అసలు ఏం జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను జస్ట్. ఓకే, దాని తర్వాత టెస్ట్ చేద్దాం. ఓకే, వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ అని ఇచ్చాను. అలా ఇస్తే ఇక్కడ చూడండి, మనకి ఇలా రిజల్ట్స్ని రిటర్న్ చేసింది. ర్యాంక్ 1 హైబ్రిడ్ స్కోర్ కూడా రిటర్న్ చేసింది, ఎంత స్కోర్ ఉంది అని. రిలవెంట్ చంక్స్ అన్నిటిని ఇలా రిటర్న్ చేసింది, విచ్ ఈస్ నాట్ ఇర్రెలవెంట్ టు అవర్ క్వశ్చన్. ఇప్పుడైతే ఇర్రెలవెంట్ లేదు, ఓన్లీ చంక్స్ వచ్చినాయి. ద ట్రాన్స్ఫార్మర్ మోడల్ ఆర్కిటెక్చర్ వైస్ ఫుల్లీ కనెక్టెడ్ అంతా. ఓకే, టెస్ట్ చేస్తే ఇలా వచ్చినాయి. ఇప్పుడు ఇంకా సేమ్ అనమాట, మళ్ళీ LLMని క్రియేట్ చేశాను. ఇక్కడ కూడా నేను ఓలామా LLM తీసుకున్నాను, విచ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. API కాస్ట్ ఏం లేదు, ఫ్రీగా మనం తీసుకోవచ్చు. అండ్ మోడల్ ఏంటంటే క్వెన్ 2.5 3 బిలియన్, ఈ మోడల్ని తీసుకున్నాను. దాని తర్వాత కాంటెక్స్ట్ని బిల్డ్ చేయమంటున్నాను. రిట్రీవ్డ్ డాక్యుమెంట్స్, ఏవైతే డాక్యుమెంట్స్ మనకి పైన ఈ రిజల్ట్స్ వచ్చేసినాయో దాన్ని ఇక్కడ తీసుకోమని చెప్తున్నాను కాంటెక్స్ట్ లాగా. దాని తర్వాత ప్రాంప్ట్, ఇక్కడ నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చేసాను. యువర్ ఇంటెలిజెంట్ AI అసిస్టెంట్ ఆన్సర్ ద క్వశ్చన్ ఓన్లీ యూజింగ్ ద ప్రొవైడెడ్ కాంటెక్స్ట్. ఒకవేళ ఆన్సర్ రిలవెంట్ అవైలబుల్గా లేదంటే కాంటెక్స్లో జస్ట్ రిప్లై ఐ డోంట్ నో బేస్డ్ ఆన్ ద ప్రొవైడెడ్ డాక్యుమెంట్స్ అని ఇచ్చామంటున్నాను. ఇక్కడ కాంటెక్స్ట్, క్వశ్చన్, ఆన్సర్, ఇది మొత్తం నేను ప్రీవియస్ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ పైన వాటిని ఇవి ఏమీ అంతగా టచ్ చేయట్లేదు, జస్ట్ చెప్పుకుంటూ వెళ్తున్నాను అంతే. ఇక్కడ క్వశ్చన్ అడగమంటున్నా. క్వశ్చన్ అడిగినప్పుడు రిట్రీవ్డ్, ఏదైతే మనం పైన చూసామో హైబ్రిడ్ సెర్చ్ నుంచి రిట్రీవ్డ్ డాక్స్ తీసుకొని కాంటెక్స్ట్ని బిల్డ్ చేసి ప్రాంప్ట్ జనరేట్ చేసి రెస్పాన్స్ని జనరేట్ చేయమంటున్నా. జస్ట్ ఇలా ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు పైన చూసారు కదా, ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడిగా, జస్ట్ రిట్రీవ్డ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్ అని అడిగినప్పుడు ఇలా ఆన్సర్ వచ్చింది. యూ కెన్ సీ, ఇంకా పెంచుతాను, యూ కెన్ సీ రైట్, ఇలా ద ట్రాన్స్ఫార్మర్ మోడల్ ఆర్కిటెక్చర్ అని ఇలా ఇర్రెలవెంట్ అంటే దానికి రిలేటెడ్ కీవర్డ్ బేస్డ్ సెర్చింగ్ అండ్ నార్మల్ సిమిలారిటీ సెర్చింగ్ని బట్టి ఇలా మనకు ఒక ఆన్సర్ వచ్చింది బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ వి గివెన్ డాక్యుమెంట్స్. ఇప్పుడు చూడండి అలా ఇర్రెలవెంట్గా వచ్చింది. ఇప్పుడు నేను సేమ్ క్వశ్చన్ అడిగా, ఇక్కడ ఒక్క నిమిషం, వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ అని క్వశ్చన్ అడిగా. ఇప్పుడు చూడండి ఎలా ఇచ్చిందో. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ మోడల్ ఆర్కిటెక్చర్ దట్ యూజెస్ సెల్ఫ్ అటెన్షన్ మెకానిజం ఇన్స్టెడ్ ఆఫ్ ట్రెడిషనల్ రికరెంట్ ఆర్ కన్వల్యూషనల్ లేయర్స్ ఫర్ ప్రాసెసింగ్ సీక్వెన్సెస్ అని స్ట్రక్చర్డ్గా ఇచ్చింది. సో దట్ వీ గెట్ అ గుడ్ రిలవెంట్ ఆన్సర్. ద LLM జనరేటెడ్ ద గుడ్ రిలవెంట్ ఆన్సర్. ఇదంతా మళ్ళీ మనకి అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్ అనే ఒక రీసెర్చ్ పేపర్, అది ఫేమస్ రీసెర్చ్ పేపర్ అనమాట, బేసిక్ది కూడా. దానివల్లే చాలా చేంజెస్ వచ్చినాయి ఏ ఫీల్డ్లో. ఎవ్రీ ఇంజనీర్ ఆ రీసెర్చ్ పేపర్ని బాగా గోత్రూ అవ్వాలంట నన్ను అడిగితే. ఓకే, ఇలా ఆన్సర్ ఇచ్చింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హైబ్రిడ్ సెర్చ్ ర్యాగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ హైబ్రిడ్ సెర్చ్ ర్యాగ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను.
మళ్ళీ చెప్తాను, ఈజీగా హైబ్రిడ్ సెర్చ్ ర్యాగ్ అంటే ఏం లేదు, సింపుల్ ర్యాగ్ అప్లికేషన్కి కీవర్డ్ బేస్డ్ సెర్చింగ్ని కూడా యాడ్ చేస్తే అదే హైబ్రిడ్ సెర్చ్ ర్యాగ్ ఇన్ వన్ సెంటెన్స్. ఓకే, ఇలానే ఏ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ర్యాగ్ ఏ ఏజెంట్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఈ ర్యాగ్ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాగ్ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ చేద్దాము. ఒక ర్యాగ్ అప్లికేషన్ని తీసుకుని దట్ టు అడ్వాన్స్డ్ ర్యాగ్ టెక్నిక్ని వాడే ప్రాజెక్ట్ చేద్దాము. దాని తర్వాత ఏ ఏజెంట్స్ వస్తుంది అండ్ ఏఐ ఫీల్డ్లో మనకు కావాల్సిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో, అందరూ ఏ ఇంజనీర్స్ కావాల్సిన టర్మ్స్ అన్నిటినీ షార్ట్స్ రూపంలో 1 minute or 2 minutesలో అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. ఐ హ్యావ్ లార్జ్ ప్లాన్స్ టు డూ. ఐ హోప్ ఆల్ you all support me and encourage me. Thank you for watching my video. Thank you very much.